వాయిస్ మోడల్స్కి మీరు ఒక వేదికని పంచుకోవాల్సి వచ్చినప్పుడు, ఒక పబ్లిక్ స్పీకర్గా మాట్లాడవలసి వచ్చినప్పుడు వాయిస్ మోడల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం మాట్లాడాలనుకొని చాలా మంచి కాంటెంట్ ప్రిపేర్ చేసుకొని చాలా బాగా ఇంటికాడ ప్రాక్టీస్ చేసేసుకొని వెళ్ళి మంచి బాడీ లాంగ్వేజ్ తోటి, మంచి లుకింగ్ తోటి, మంచి హ్యాండ్సమ్గా స్టేజ్ మీదకి వెళ్ళినాక మనం ప్రిపేర్ అయ్యింది కావాల్సినంత మోతాదులో చెప్పలేకపోతే అది ఫెయిల్యూర్ కిందకే వస్తుంది. అందుకని నేను అంటున్నాను, ఈ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్లో వాయిస్ మోడ్యులేషన్ అనేది చాలా 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 ముఖ్యమైనది. ఎందుకు ముఖ్యమైనది అంటే, ఫర్ ఎగ్జాంపుల్, మీరు బాగున్నారా అని మీరు అడగాలనుకున్నారు. మీరు బాగున్నారా? మీరు బాగున్నారా? ఎలా ఉంది? మీరు బాగున్నారా? మీరు బాగున్నారా? ఎలా ఉంది? ఈ వాయిస్ చేంజింగే మనం చెప్పాలనుకున్నా, మనం పలకాలనుకున్నా మన నోటి నుంచి వచ్చిన పదాల యొక్క విలువను మారుస్తుంది. అర్థమైంది కదా? మనం ఏదైతే మాట్లాడాలనుకుంటున్నామో, ఏది మనం డెలివర్ చేయాలనుకుంటున్నామో, ఏ కాంటెంట్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసానికి వచ్చినామో అది కరెక్ట్గా వాళ్ళకి అర్థం కావాలంటే, యాజ్ ఇట్ ఈజ్గా మనం అనుకున్న సబ్జెక్ట్ని వాళ్ళకి చెప్పాలి అనుకున్నామంటే ఖచ్చితంగా ఒక మంచి వాయిస్ మోడ్యులేషన్లో చెప్పాలి. అంటే ఏం చేయాలి సార్? ఏం చేయాలి? వాయిస్నే తీసుకుందాం. మనం చెప్పాల్సింది వాయిస్ మోడ్యులేషన్, వాయిస్ని తీసుకుందాం. ఆ వీలో వేరియేషన్స్ అంటే మనకి సమయాన్ని, సందర్భాన్ని బట్టి వేరియేషన్ చూపెట్టాలి. మన పిచ్లో అంటే మన గొంతు నుంచి వచ్చే వాయిస్లో, ఆ పిచ్లో, వాల్యూమ్లో చిన్నగా చెప్పాలా, పెద్దగా చెప్పాలా, గట్టిగా చెప్పాలా, స్లోగా చెప్పాలా, మనం సందర్భాన్ని బట్టి ఆ వేరియేషన్ చూపెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, మహాభారత యుద్ధంలో మనందరికీ తెలిసి ఉంటుంది కదా, ధర్మరాజు చేత కృష్ణుడు ఒక విషయాన్ని ద్రోణాచార్య గారికి తెలియజేస్తారు. ఏ విషయం? వారి కొడుకు అశ్వత్థామ చనిపోయాడు. అది మేము చెబితే నమ్మడు, కానీ అటు సైడ్ నుంచి ద్రోణాచార్యుల వారు పాండవుల సైన్యం పైన విరుచుకబడి నానా బీభత్సం చేస్తున్నాడు